అందరికీ నమస్కారం. మన తాండ్యాల ప్రాథమిక పాఠశాలలో చదివించుచున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఈ విద్యా సంవత్సరం అనగా 2024-25లో మన పాఠశాలలో జరిగిన కార్యక్రమాలను ఈ ఆడియో వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ దిస్. ప్రాథమిక విద్యలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన FLN ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేస్తూ విద్యార్థులందరికీ కూడా యాక్టివిటీ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ని మన పాఠశాలలో విద్యార్థులకు అందించడం జరిగింది. రియల్ ఆబ్జెక్ట్స్తో మరియు ప్రాక్టికల్స్గా బోధిస్తూ కష్టతరమైన అమూర్తమైన గణిత సమస్యలను అదేవిధంగా భాషా నైపుణ్యాలను కూడా సులభతరం చేయడం జరిగింది. సో బారోయింగ్ చేయాలి. ఓకే, ఆ 10 బదులు ఏం చేస్తున్నావు? మళ్ళీ 10 బదులు ఎన్ని వన్స్ పెడతావు? 10 బదులు 10 వన్స్. వెరీ గుడ్. 1 2 3 రైట్. నౌ డూ సబ్ట్రాక్షన్. 6 తీసినావా? వెరీ గుడ్. సో అవన్నీ వన్స్ ప్లేస్లో ఎన్ని వన్స్ వచ్చినాయి? కౌంట్ ఇట్. ఎన్ని వన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఓకే. విద్యను అభ్యసించడంలో ప్రతి ఒక్కరికి సమాన నైపుణ్యాలు ఉండవు. రకరకాల కారణాల వల్ల కొందరు వెనుకబడతారు. అలాంటి వెనుకబడిన విద్యార్థులపై మా పాఠశాలలో కతలాపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం అయిన డాక్టర్ అర్జున్ గారి ఆలోచనతో, అదేవిధంగా మా గౌరవ ఎంఈఓ లోకిని శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా కాంప్లెక్స్ హెచ్ఎం కిషన్ రావు సార్ గారి పర్యవేక్షణలో మా పాఠశాలలో 3 hours ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యలో రాణిస్తున్న పిల్లలకి ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గేలా కమ్యూనికేషన్ స్కిల్స్ని నేర్పించడం జరిగింది. 5వ తరగతిలోని సుమారు 8 మంది విద్యార్థులు ఒక్కొక్కరు 10 నుండి 15 వరకు ఇంగ్లీష్లో అనర్గళంగా కథలను చెప్పగలుగుతారు. అలాగే 1వ తరగతి 2వ తరగతి విద్యార్థులను తెలుగులో కథలు చెప్పేలా ప్రోత్సహించడం జరిగింది. There was a big forest. In a forest, a monkey lives on the mango tree. There was a pond also. In the pond, a crocodile lives. ఊరిలో ఒక గురువు ఉండేవారు. ఆ గురువుకి 12 మంది శిష్యులు ఉండేవారు. ఒకరోజు వేరే ఊరికి పోవాలి అనుకున్నారు. మరో వినూత్న కార్యక్రమం న్యూస్ పేపర్ రీడింగ్. ఇంగ్లీష్ మరియు తెలుగు న్యూస్ పేపర్ రీడింగ్ని మా విద్యార్థులందరూ ధారాళంగా చదవగలరు. Women loses 2.53 lakhs in job fraud. A 43-year-old private company employee from the city lost 2,53,420 to cyber fraudsters in a part-time job scam. టంగ్ ట్విస్టర్స్ ఇవి మామూలు వేగంతో చదవడమే మనకి ఇబ్బంది. అలాంటిది మా విద్యార్థులు దీనిని మరింత వేగంతో చదువుతూ ఎంతోమంది మన్ననలు పొందారు. Sunshines and shop sign. Sunshines and shop sign. Sunshines and shop sign. A proper copper coffee pot. A proper copper coffee pot. A proper copper coffee pot. Tidy tiger tidy tie 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 to tidy her tiny tail. Tidy tiger tidy tie 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 to tidy her tiny tail. మరొక వినూత్న కార్యక్రమము స్కిట్స్ అండ్ రోల్ ప్లేస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్ని మెరుగుపరిచేందుకు ఈ స్కిట్స్ మా విద్యార్థులందరికీ కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. Brothers, I think the facts as dogs. No, it is coming down the chimney pipe. Brothers, I got an idea. ప్రాజెక్ట్ వర్క్స్. నిజ జీవిత సమస్యలపై విద్యార్థులకు ప్రాజెక్ట్స్ ఇవ్వడం మా పాఠశాల యొక్క ప్రత్యేకత. మ్యాథ్స్ ప్రాజెక్టులో భాగంగా ఈ సంవత్సరం బేడబుడుగజంగ కాలనీలో సర్వే చేయించి ఆ కాలనీ సమస్యలపై ఒక స్మార్ట్ టేబుల్స్ని ప్రిపేర్ చేయించి జీపీ సెక్రటరీకి ప్రజెంట్ చేశాము. అదేవిధంగా ఈవీఎస్ ప్రాజెక్టులో భాగంగా మార్కెట్లో కొనుగోలు ఏ విధంగా జరుగుతాయి, రైతుల కష్టాలు ఎలా ఉంటాయి, అసలు కనీస మద్దతు ధర అంటే ఏమిటి, మరియు తేమను కూడా పరిశీలింపజేయడం జరిగింది. పాఠశాలలో ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీ సెక్షన్ అనగా యూకేజీని ప్రారంభించుకున్నాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా డిజిటల్ విద్యా విధానం టీవీ సహాయంతో పాఠశాలలో బోధనను కొనసాగిస్తున్నాము. ఈ విద్యా సంవత్సరం కాంప్లెక్స్ లెవెల్లో జరిగిన బాలమేధ కార్యక్రమము అనగా క్విజ్ పోటీలలో కాంప్లెక్స్ లెవెల్లో ఉన్న 13 ప్రాథమిక పాఠశాలలో మన పాఠశాల మొదటి స్థానంలో నిలవడం నిజంగా
మన పాఠశాల గర్వకారణం. ఇంతటి విజయానికి కారణమైన మా పాఠశాల ఉపాధ్యాయుల కృషి అనిర్వచనీయము, అభినందనీయము. హోంవర్క్స్. విద్యార్థికి ఏ హోంవర్క్ ఇచ్చామనేది తల్లిదండ్రులకు తెలియజేసేలా తరగతి వారీగా ఉన్న వాట్సాప్ గ్రూపులలో ప్రతిరోజు కూడా హోంవర్క్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. 100% అటెండెన్స్ సాధించిన విద్యార్థులకు నెలవారీగా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇర్రెగ్యులారిటీ తగ్గి అభ్యసనలో మెరుగవడం అనేది ఉపాధ్యాయులుగా మాకు, తల్లిదండ్రులుగా మీకు ఎంతో ఆనందకరమైన విషయం. అదేవిధంగా ఈ సంవత్సరము తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిక్టేషన్ కాంపిటీషన్ నిర్వహించుకొని అందులో గెలుపొందిన విజేతలకు చిన్న చిన్న ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎగ్జామ్లో టాప్ వచ్చిన విద్యార్థులకు బ్యాడ్జీలు అందించడం, అదేవిధంగా వారి పేర్లను నోటీస్ బోర్డు పైన డిస్ప్లే చేయడం ద్వారా మిగతా విద్యార్థులలో కూడా మేమెందుకు ఫస్ట్ రావద్దు అనే పోటీతత్వాన్ని నెలకొల్పడం జరిగింది. పాఠశాల సక్సెస్లో మరో కీలక పాత్ర స్టూడెంట్ కమిటీస్. ఈ స్టూడెంట్ డిసిప్లిన్ కమిటీ, ప్రేయర్ కమిటీ, మిడ్ డే మీల్స్ కమిటీ, ఈ కమిటీ బాధ్యతలన్నీ కూడా స్టూడెంట్స్కి అప్పచెప్పడం ద్వారా స్టూడెంట్స్లో లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు నైతిక విలువలు కూడా పెంపొందించడం జరిగింది. నోటీస్ బోర్డ్. పాఠశాలలో ప్రార్థన సమయంలో చర్చించుకున్న జీకే క్వశ్చన్స్ కానీ, గుడ్ వర్డ్ కానీ, లేదంటే పిల్లల బర్త్డేకి సంబంధించి కానీ ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ విషయాల్ని నోటీస్ బోర్డులో ప్రతిరోజు రాసి ఆ విషయాలని గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. చదువులో ముందున్న విద్యార్థులను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కతలాపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం డాక్టర్ అర్జున్ సార్ గారి ఆధ్వర్యంలో SA1 ఎగ్జామ్లో టాపర్స్ వచ్చిన 2 పిల్లల్ని కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సందర్శన, బాసర మరియు పంప్ హౌస్ సందర్శనం చేయించడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాల విద్యార్థులందరినీ కూడా ఈసారి పిక్నిక్ స్పాట్కి భూషణ్ రావుపేటకు తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించిన భోజన ఖర్చు అంతా కూడా మా గ్రామ మాజీ సర్పంచ్ అయిన గడిల గంగప్రసాద్ గారు పెట్టుకోవడం జరిగింది. వీరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పేరెంట్స్ మీటింగ్. నిజంగా పాఠశాల ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దానికి కారణము డెఫినెట్గా పేరెంట్స్ సపోర్టే. ప్రతి పేరెంట్స్ మీటింగ్ కూడా అధిక సంఖ్యలో పేరెంట్స్ అటెండ్ అవుతూ వారిచ్చిన విలువైన సలహాలు, సూచనలతో పాఠశాలను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలలో ఆరోగ్య స్పృహ మరియు పోషకాహార ప్రాముఖ్యతను తెలియజెప్పేలా తల్లిదండ్రుల సహకారంతో ఈ సంవత్సరం అద్భుతంగా ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించుకోవడం జరిగింది. చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వడం మా పాఠశాల ప్రత్యేకత. ప్రతి బుధ, శనివారాల్లో విద్యార్థులకు తప్పకుండా గేమ్స్ ఆడిస్తాము. సో గేమ్స్ ద్వారా విద్యార్థులలో శారీరక పెరుగుదలతో పాటు మానసిక ఎదుగుదల ఉంటుందని మా అభిప్రాయం. పాఠశాలలో ఈ సంవత్సరం కూడా మన సంస్కృతికి, సాంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దాతల ద్వారా ఈ సంవత్సరం మన పాఠశాల విద్యార్థులకు అందించిన సౌకర్యాల గురించి తెలుసుకుందాము. డాక్టర్ దిలీప్రావు గారు సుమారు 45,000 రూపాయలతో ఒక వాటర్ ప్లాంట్ని, అలాగే ఒక తరగతి గది రెనోవేషన్ కూడా సహకరించారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా ఉపాధ్యాయుల ఆర్థిక సహకారంతో స్టూడెంట్స్ అందరికీ క్యాలెండర్స్ అందించడం జరిగింది. ఈ స్టూడెంట్ క్యాలెండర్స్ని మన గౌరవ MEO లోకేష్ శ్రీనివాస్ గారిచే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం పాఠశాలకి వైట్ వాష్ వేయించిన మామిడిపల్లి శ్రీనివాస్ గారికి, ఫ్లోర్ పెయింట్ అందించిన గడిల గంగప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే పాఠశాల రేకులకి రూఫ్ పెయింట్ వేసిన ప్రవీణ్కి, శ్యామికి కూడా కృతజ్ఞతలు. పాఠశాల విద్యార్థులందరికీ కూడా 100 స్టీల్ ప్లేట్స్ని డొనేట్ చేసిన రమణకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మండలంలో ఏ పాఠశాలలో లేని విధంగా మన పాఠశాలలో సుమారు 34 మంది విద్యార్థులకు BD స్కాలర్షిప్ని అప్లికేషన్ చేయడం జరిగింది. అందులో 28 మందికి స్కాలర్షిప్ రావడం నిజంగా చాలా సంతోషించదగిన విషయం. అలాగే మా పాఠశాల SMC మాజీ చైర్మన్ పంజాల ప్రసాద్ గారు ప్రతి ప్రోగ్రాం కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ప్రోగ్రాంకి తన టెంట్ కానీ, వాటర్ కానీ మనకు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తన సొంత ఖర్చులతో వరండాను కూడా నిర్మించడం జరిగింది పాఠశాలకి.
అదేవిధంగా రిపబ్లిక్ డేలో గెలుపొందిన పిల్లలకి సుమారు 10,000 రూపాయల ప్రైజులను అందించిన మాజీ సర్పంచ్ గడిల గంగప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తేవడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కమ్యూనిటీ మీల్ని మన పాఠశాలలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందుకు సహకరించిన పేరెంట్స్కి అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుమారు 12 లక్షల రూపాయలతో మన పాఠశాలకు అదనపు తరగతి గదిని శాంక్షన్ చేసిన గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇందుకు సహకరించిన గ్రామస్తులకు, ఎంపీడీఓకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా మాకు ప్రతి సంవత్సరము విద్యార్థులకు స్వీట్స్ అందిస్తున్న వీడీసీ సభ్యులకు, వీడీసీ కమిటీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పాఠశాల ఎలక్ట్రికల్ ప్లంబర్ అయిన మహేష్కి, దాంతోపాటు పాఠశాలకు అనేక విధాలుగా సహకరిస్తున్న పాఠశాల మాజీ చైర్మన్లైన కాల్వ రాజేశం గారికి, అరిసెల రాజు గారికి, చాంద్ పాషా గారికి, ఇంకా మాజీ ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు, గ్రామ యువకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చివరగా ఒక మాట, ఈ విషయాన్ని పాఠశాల ప్రారంభంలోనే తల్లిదండ్రుల సమావేశంలో చెప్పడం జరిగింది. మా ఎంపీపీఎస్ తాండ్రాల పాఠశాల అనగా మన సర్కార్ బడిలో మీ విద్యార్థులను చేర్పించినందుకు మిమ్మల్ని సమాజంలో గర్వంగా, గౌరవంగా నిలబెడదామని మేమందరం కూడా మీకు మాట ఇచ్చాము. ఆ మాటలో మేము కొంత సఫలీకృతమయ్యానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.